జై శ్రీకృష్ణ అండి అందరికీ. నా పేరు గౌరీలత అలవర్తి. నేను మీలాగే భగవద్గీతను సాధన చేస్తున్న సాధకురాలిని. నాకు తెలిసిన ఆధ్యాత్మిక విషయాలను సత్సంగం ద్వారా నలుగురితో పంచుకోవడం అనేది నాకు చాలా ఇష్టమైన ప్రక్రియ. నేను చేస్తున్న ఈ గీతా ప్రయాణంలో భాగంగా భగవద్గీతను జీవించడం ఎలా అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా నాకు తెలిసిన విషయాలను మీ అందరితో షేర్ చేసుకునే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాను. ఏ ప్రాజెక్ట్ ఏదైతే చెప్పానో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొన్ని గీతా అధ్యాయాలను ఎంచుకొని వాటిలోని శ్లోకాలకు ప్రతిపదార్థము, క్లుప్తంగా శ్లోకార్థము, అలాగే ఆ శ్లోకం ద్వారా మనం నేర్చుకోదగిన ఒక లైఫ్ స్కిల్ లేదా కొన్ని లైఫ్ స్కిల్స్, అంటే నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే లేక మనం పెంపొందించుకోవాలి అనుకునే నైపుణ్యాల గురించి చెప్పాలి అనే ఒక సంకల్పం. ఇక్కడ నేను చెప్పే కొన్ని ముఖ్యంగా కర్మ సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకోపోతాము. దానికి సంబంధించిన విషయాలు గురువర్యులు దేవిశెట్టి చలపతిరావు గారు రాసిన ఒక పుస్తకం ఆధారంగా నేను తీసుకున్నాను. గురువుగారు వేదాలు, ఉపనిషత్తులు, భారత మహాభాగవతాలు, భగవద్గీత అధ్యయనం చేసి చాలా వాటికి భాషలు కూడా వ్రాశారు. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి అని అనుకునే ఎంతమందికో ఆయన మార్గదర్శిగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక ఆ కృష్ణ భగవానుడు ఎన్ని శ్లోకాలకి ఈ ప్రకారంగా నాకు చేసే అవకాశం ఇస్తారో అన్నిటికీ నేను చేస్తాను. మీకు ఈ వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ టాపిక్లోకి వెళ్దాము. భగవద్గీతను ఎందుకు తెలుసుకోవాలి? మనం చెప్పుకుంటున్నాం కదా, భగవద్గీతను మనం చెప్పుకున్నాము, ఇది చదవాలి, వింటూ ఉంటాం, పెద్దలు చెప్పడము, మనము పిల్లలకి చెప్తూ ఉంటాము. ఈ ప్రశ్న అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనిషి మనస్సు చాలా రేషనల్గా ఆలోచిస్తుంది. మనది రేషనల్ మైండ్ కదా, తర్కం కావాలి దానికి. ఎందుకు అనే ప్రశ్న ఎప్పుడూ తలెత్తుతూ ఉంటుంది. ఎవరైనా ఏదైనా చేయమనంటే వెంటనే ఎందుకు చేయాలి అనే ప్రశ్న వస్తూ ఉంటుంది. అందుకని దీనికి సమాధానం చూద్దాము. మనకు ఎవరైనా ఏదైనా బహుమతి ఇచ్చారనుకోండి, దాన్ని ఎంతో పదిలంగా చూసుకుంటాం, అప్పుడప్పుడు చూసుకొని మురిసిపోతూ ఉంటాం కదా. మరి మన జీవితం అనేది దేవుడు మనకిచ్చిన బహుమతి కదా. మరి అలాంటి జీవితాన్ని సంతోషంగా ఎలా జీవించాలి అని తెలుసుకోవడము మన కనీస బాధ్యత. ఈ జీవితాన్ని సంపూర్ణంగా ఎలా జీవించాలి అని నేర్పే ఒక మాన్యువలే భగవద్గీత. అంటే ఎలా అంటే, మనం ఏదైనా ఒక కొత్తగా వస్తువు కొన్నాం అనుకోండి, దానితో పాటు ఒక యూజర్ గైడ్ లేదంటే యూజర్ మాన్యువల్ అంటారు కదా, అది ఇస్తారు. అలా మనకు దేవుడిచ్చిన ఎసెన్షియల్ లైఫ్ స్కిల్స్ మాన్యువల్ ఈ భగవద్గీత. తత్వము, వేదాంతము కాసేపు పక్కకు పెడతాము, ఎందుకంటే దట్ ఈజ్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ గీత. ఇప్పటి కాలంలో మనము చాలా చోట్ల లైఫ్ స్కిల్స్ అని వింటూ ఉంటాం కదా. ఈ లైఫ్ స్కిల్స్ అనేవి గీతలో ఆల్రెడీ పడ్డాయి. దాని గురించి లోతుగా చెప్పారు భగవానుడు. అందుకని ఈ తరము, రాబోయే తరం పిల్లలకి ఉపయోగపడే ఎన్నో విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. 60 దాటాక చదవాల్సిన పుస్తకము అని చెప్పుకునే కన్నా భగవద్గీత 6వ ఏట నుండి నేర్పాల్సిన పుస్తకము అని చెప్పుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఒక 4 చెప్తాను విషయాలు. అంటే
భగవద్గీతలో మనము నేర్చుకోదగిన, అంటే పిల్లలకు చెప్పదగిన విషయాలు, అంశాలు ఏమున్నాయి అని. మనం పని అంటే కర్మని ఎలా చెయ్యాలి, చేసేటప్పుడు మన ఆలోచన సరళి అనేది ఎలా ఉండాలి, మన భావాలను అంటే ఎమోషన్స్ని ఎలా సంతులనం చేసుకోవాలి, అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలాంటి తిండి తినాలి, యజ్ఞాలు హోమాలు ఎలా చేయాలి, మనలో గుణాల గురించి కూడా ఇంకా ఎన్నో విషయాల గురించి ఎంతో లోతుగా ఇందులో చర్చించబడ్డాయి. అంటే ఈ విషయాలు వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. సరే, ఇప్పుడు ఆత్మజ్ఞానము అంటే తత్వం గురించి, ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలి అని తపన ఉన్న వాళ్ళకి సరిపోయే కొన్ని విషయాలు చెప్తాను. మనందరికీ తెలుసు, కర్మ సిద్ధాంతం ప్రకారము కర్మశేషం ఉన్నంత వరకు జన్మలు తీసుకుంటూనే ఉండాలి. అంటే కర్మశేషం అనేది ఒక బ్యాగేజ్ లాంటిది. దాన్ని జన్మ జన్మలకి మోసుకుంటూ అది పూర్తిగా లుప్తమయ్యే వరకు మనం పుడుతూనే ఉండాలి. మరి మనల్ని బంధించే ఈ కర్మ నుండి మనం ఎలా విముక్తి పొందడం అనేది ప్రశ్న. అంటే కర్మ సిద్ధాంతము అంటే ఏమిటి? మన సనాతన ధర్మము ఆత్మ యొక్క జన్మ పరంపరల గురించి ఖచ్చితంగా ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాల్లో చర్చించింది. మనం కర్మ సిద్ధాంతం గురించి చెప్పుకుంటున్నాము అంటే మన సనాతన ధర్మంలో చెప్పిన విషయాలతో మనం ఏకీభవిస్తున్నాము అని అర్థం. మన ఆత్మ ప్రయాణానికి కావలసిన దిశానిర్దేశం చేసేదే కర్మ సిద్ధాంతం. మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే మనం చేసే ప్రతి కర్మకి ఫలితం అనేది ఉంటుంది. ఈ ఫలితాన్ని మనం ఏ రకంగా అనుభవిస్తాము అనే విషయం నిర్ణయించేది కర్మ సిద్ధాంతం. అంటే ఎలా అంటే ఒక దేశానికి ఒక రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందో అలా సృష్టికి రాజ్యాంగం కర్మ సిద్ధాంతం. రాజ్యాంగంలో కొన్ని సవరణలు ఉంటూ ఉంటాయి. ఏవో ఒక ఆర్టికల్ నెంబర్ చెప్పి అది సవరించారు, అమెండ్ చేశారు అంటూ ఉంటారు. కానీ కర్మ సిద్ధాంతంలో అవి ఉండవు. లొసుగులు కూడా ఉండవు. ఎవరూ అతీతులు కారు. దైవం కూడా కర్మ సిద్ధాంతం ముందు తలవంచవలసిందే. భగవానుడు అన్నారు కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. అంటే కర్మ చేయడంలోనే నీకు హక్కు ఉంది, ఫలితం మీద కాదు. నీ వల్లే ఏదో కర్మఫలం వస్తుంది అని అనుకోకు. అలా అని కర్మ చేయకుండా కూడా ఉండకూడదు. ఈ గొడవంతా ఎందుకు, కర్మ ఎందుకు చేయాలి, చేయకుండా కూర్చుంటే సరిపోతుంది కదా అనుకోవడానికి లేదు. కర్మ చేయాల్సిందే. అంటే మంచి కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది, చెడు కర్మలు చేస్తే పాపం ఖాతాలో పడుతుంది. అంటే మనము ఈ కర్మ ఫలితాలు మనకు వద్దు అని అనుకున్నప్పుడు అసలు కర్మ అనేది ఎలా చేయాలి, ఎలా చేస్తే నేను ఉద్ధరింపబడతాను, కర్మకు ఉన్న స్వరూపాలన్నీ, వీటికి సమాధానాలు, ఇంకా మంచి మంచి విషయాలు మనం వచ్చే వీడియోలో చూద్దాము. అంతవరకు జై శ్రీకృష్ణ.